ఒక చిన్న గ్రామంలో లక్ష్మమ్మ అనే వృద్ధబామ్మ ఉండేది. ఆమె ఇంటి ముందు పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక చిలిపి కోతి నివసించేది. బామ్మ ప్రతిరోజూ ఉదయం పూజ చేసిన తర్వాత కొంచెం అన్నం లేదా అరటిపండును చెట్టు కింద పెట్టేది. కోతి దూరంనుంచే చూసి ఆనందంగా దిగివచ్చేది. క్రమంగా బామ్మ, కోతి మధ్య మౌన స్నేహం ఏర్పడింది. ఒకరోజు బామ్మకు జ్వరమొచ్చి బయటికి రాలేకపోయింది. ఆ రోజు కోతి చెట్టు దిగి వచ్చినా అన్నం కనిపించలేదు. కోతి వెంటనే ఇంటి తలుపు దగ్గరకు వెళ్ళి మెల్లగా తలుపు తట్టింది. బామ్మ తలుపు తెరిచి కోతిని చూసి ఆశ్చర్యపోయింది. కోతి పక్కనే ఉన్న అరటిపండును తీసుకుని బామ్మ చేతిలో పెట్టింది. బామ్మ కళ్లలో ఆనందకన్నీళ్లు వచ్చాలి. ఆ రోజునుంచి బామ్మ కోతిని తన మనవడిలా ప్రేమించింది. కోతికూడా ప్రతిరోజూ బామ్మ ఇంటిని కాపాడుతూ ఉండేది. స్నేహం అనేది మాటలతో కాదు, మనసుతో ఏర్పడుతుంది.